దాని వల్ల లోపలికి వెళ్దాం. సో దమ్ బిర్యానీ ఒకటి చెప్పండి. ఎంత లాలీపాప్ బిర్యానీ? 299. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ ఎక్స్ప్లోరర్స్. ఈరోజు అయితే మనం భీమిలి వచ్చామండి. భీమిలిలో ఒక రెస్టారెంట్ అయితే చూసాను ఇప్పుడే. యాంబియన్స్ బాగుంది. సో ఫుడ్ ఎలా ఉంటుందని టేస్ట్ చేద్దామని వెళ్తున్నాను. దీని పేరు అయితే ది క్యాపిటల్ కిచెన్ అంట. యాంబియన్స్ బాగుంది. యాంబియన్స్ ఒకసారి చూడండి. సో ఈ రెస్టారెంట్ ఒకసారి మనం ట్రై చేద్దాం. ట్రై చేసి ఫుడ్ ఎలా ఉందో మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు చెప్పిన రెస్టారెంట్ అయితే ఇది ద క్యాపిటల్ కిచెన్. చూస్తున్నారా? అలా వెళ్దాం, లోపలికి కూడా వెళ్దాం. అంబియన్స్ అయితే బయట నుంచి ఇలా ఉంది. లోపల కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. అదే దాని వల్ల లోపలికి వెళ్దాం. ఇది క్యాపిటల్ కిచెన్. సో ఇది ఎంట్రన్స్ అండి. పార్సల్ కౌంటర్ అండ్ లుక్ ఎట్ దిస్. దిస్ ఈస్ టూ గుడ్. ఈ ఆర్ట్ వర్క్ అయితే అవసరం ఉంది గైస్, చాలా బాగుంది. లోపలికి వెళ్దాం. లోపలికి అయితే వచ్చాం. చూస్తారా? అక్కడ చివరికి కిచెన్ పెట్టారు. ఏసీ రెస్టారెంట్ అది. డీసెంట్ అంబియన్స్. సో గైస్, ఇప్పుడు మీకు మెనూ చూపిస్తాను. ఓకే, మెనూలో నాన్ వెజ్ బిర్యానీస్ అన్నీ అరౌండ్ 230 నుంచి 319 వరకు ఉన్నాయి. సో 319 హైయెస్ట్ అండ్ 230 బిర్యానీ స్టార్ట్ అవుతుంది. దమ్ బిర్యానీ 230. ఆవకాయ బిర్యానీ ఉంది, ఉలవచారు బిర్యానీ ఉంది, అండ్ లాలీపాప్, కల్మీ, టిక్కా ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ స్టార్టర్స్ 219, 240, ఓకే 200 అబౌ గైస్, 269, 270 అలా ఉన్నాయి. 300 కూడా ఉన్నాయి. సో దమ్ బిర్యానీ ఒకటి చెప్పండి. వాట్ అబౌట్ ఉంది స్టార్టర్? ఫ్రెండ్స్, ఇది నాన్ వెజ్ మెనూ అండ్ వెజ్ మెనూ కూడా పక్కన చూస్తున్నారు కదా. సో స్టార్టర్స్లో అయితే చికెన్ మంచూరియా ఆర్డర్ చేసామండి. అరౌండ్ 240 రూపీస్ ఉంది. సో ఓకే, కిచెన్ లోపలికి కూడా వెళ్దాం. కిచెన్ లోపలికి కూడా వెళ్ళి మనం చూద్దాం. ఓకేనా? మేకింగ్ కొన్ని వీడియోస్ మనం కూడా తీస్తాను మీకు, చూడండి. కిచెన్ దగ్గరికి అయితే వచ్చామండి మనం ఇప్పుడు. కంప్లీట్ ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ అయితే ఫాలో అవుతున్నారండి వీళ్ళు. కంప్లీట్ కిచెన్ అంతా గ్లాసెస్ ఉన్నాయండి. ఓపెన్గా మనం వాళ్ళు ఏం కుక్ చేస్తున్నారో కూడా మనకి చూడొచ్చు. కిచెన్ లోపలికైతే వచ్చామండి మనం. ఇవన్నీ కర్రీస్, అవి ఇవన్నీ కర్రీసా? కడాయి పన్నీర్ కర్రీస్. కడాయి పన్నీర్ కర్రీ ఇది. చాలా బిజీ ఉన్నారండి.
సండే కదా, చాలా పార్సల్స్ ఉన్నాయి. ఏం ప్రిపేర్ అవుతుంది? ఇదేం ప్రిపేర్ అవుతుంది? స్పెషల్ కర్రీ, చికెన్ కర్రీ. స్పెషల్ చికెన్ కర్రీ తయారవుతుంది. కిచెన్ కూడా చాలా పెద్ద కిచెన్ అండి. ఇది టోటల్ 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నారు కిచెన్. ఇది ఇందాక మనం చూసింది ఫస్ట్ సెక్షన్ అండి, ఇది సెకండ్ సెక్షన్. ఇవన్నీ కవర్స్ మంది పెట్టుకున్నారంటే కవర్స్ అక్కడ డిష్ అవుతుంది. కిచెన్ ఫుల్ బిజీగా ఉందండి. సండే కదా రోజు ఫుల్ బిజీగా ఉంది. ఇదేంటి అవుతుందన్న? ఇదేమవుతుంది? ఫ్రైడ్ రైస్. ఓకే ఓకే, స్పెషల్ ఫ్రైడ్ రైస్. స్పెషల్ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దమ్ బిర్యానీ అది. లాలీపాప్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, లాలీపాప్ బిర్యానీ అంటే లాలీపాప్ బిర్యానీ ఇదంతా. Just look at it. Lollipop biryani guys. ఎంత లాలీపాప్ బిర్యానీ? 290. 299. ఇప్పుడు ఇంకో కర్రీ ఏదో చేస్తున్నారండి, చూద్దాం ఒకసారి అది కూడా. ये क्या है भैया? ये चिकन कोल्हापुरी. चिकन कोल्हापुरी. वाव. चिकन कोल्हापुरी అంటే ఫ్రైడ్.
చికెన్ గ్రేవీ ఉందండి, గ్రేవీ వేస్తారు కంప్లీట్గా. చికెన్ కొల్హాపూరి కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంకా వేస్తున్నారు. చూడడానికి అది చాలా యమ్మీగా ఉంది. చూస్తుండగానే చాలా మసాలాలు అయితే వేస్తున్నారండి, చాలా మసాలాలు వేశారు. There goes the chicken. యమ్మీ అండ్ స్పైసీ కొల్హాపూరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పార్సల్ చేయడానికి అయితే రెడీ చేసేస్తున్నారు. మ్యాక్సిమం పార్సల్స్ వెళ్ళిపోతున్నాయి. నాన్స్ అండ్ తందూరి సెక్షన్. సో ఫ్రెండ్స్, ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది చికెన్ మంచూరియా అండి, టేస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, చికెన్ మంచూరియా ట్రై చేద్దాం. దీస్ ఆర్ ద పీసెస్. టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, బాగుంది. టేస్ట్ ఇస్ టూ గుడ్ గైస్. అలా వెళ్ళిపోతున్నాను. టేస్టీగా ఉంది, బాగుంది. మీరు కూడా రండి, టేస్ట్ చేయండి. ఇక్కడ హాట్గా సర్వ్ చేస్తారు, బాగుంది. అండ్ కమింగ్ టు ది సూప్, సూపర్ టేస్ట్ అది. సూపర్ ఉంది టేస్ట్, సూపర్ బాగుంది. లెగ్ పీసెస్ ఉన్నాయి, చికెన్ పీసెస్ ఉన్నాయి, బాగుంది. దమ్ బిర్యానీ వచ్చింది ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ చేద్దాం. దమ్ బిర్యానీ గైస్. సో లెట్స్ టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది అసలు అన్నది. సో దమ్ బిర్యానీ ట్రై చేద్దాం. పీస్ ఇది దమ్ బిర్యానీ. మసాలా అయితే కనబడుతుంది, బాగానే ఉన్నట్టుంది. బాగుంది గైస్, ఇంకా తిన్నాం.
తీసుకో చాలా డెలికేట్గా ఉంది, టెండర్గా ఉంది, అలా అంతలో ఎదిగిపోతుంది. చూస్తున్నారా, చాలా టెండర్గా ఉంది దమ్ బిర్యానీ ఇది. బాబా ఇలా ఊపుతుంటే చాలా ఇలా పడిపోతుంది దమ్ బిర్యానీ. పీస్ చూస్తున్నా, పీస్ చాలా టెండర్. బాగుంది గైస్, జెన్యున్ రోజు ఫుడ్ అయితే చాలా బాగుంది. దమ్ బిర్యానీ బాగుంది అండ్ స్టార్టర్స్ ట్రై చేసాను, స్టార్టర్ కూడా బాగుంది. సో ఫ్రెండ్స్, ఫుడ్ అయితే అయిపోయింది, కంప్లీట్ చేస్తాం. ఓవరాల్గా అయితే ఫుడ్ ఇస్ టూ గుడ్. హ్యాపీగా వైజాగ్ టు భీమ్లో ఒక రైడ్ వేసుకొని అయితే ఫ్రెండ్స్తో అయితే వచ్చి ఎంజాయ్ చేయవచ్చు ఫుడ్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ క్యాపిటల్ కిచెన్ గైస్. సో ఇప్పుడు వైజాగ్ టు భీమ్లీ అరౌండ్ 30 to 40 km ఉంటుంది. సో వచ్చి మీ ఫ్రెండ్స్తో చాలా చిల్ అవుట్ అవుతూ యూ కెన్ హ్యావ్ యువర్ డిన్నర్ ఆర్ లంచ్ హియర్. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్. సో ఫ్రెండ్స్, ఇది బిల్. ట్యాక్సెస్ అయితే ఏం లేవు.